తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 18 వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్. నేటి నుంచి 14 వరకు ఫీజు చెల్లింపునకు ఛాన్స్. 2000 లేట్ ఫీజుతో డిసెంబర్ 15 వరకు పొడిగింపు. ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 8 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శుక్రవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. ఈ మేరకు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేశారు. ఈసారి 10 రోజులు ముందుగానే పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఉదయం సాయంత్రం 2 విడతల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఫస్ట్ ఇయర్ జనవరి 21న, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షను జనవరి 22న జరగనున్నాయి. జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యుయేషన్ పరీక్ష, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనున్నది. పరీక్ష ఫీజు చెల్లించడానికి నవంబర్ 1 నుంచి 14 వరకు అవకాశం కల్పించారు. 100 ఆలస్య రుసుముతో నవంబర్ 16 నుంచి 24 వరకు, 500 ఆలస్యం రుసుముతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు, 1000 రూపాయలు ఆలస్య రుసుముతో డిసెంబర్ 3 నుంచి 8 వరకు, 2000 పెనాల్టీతో డిసెంబర్ 10 నుంచి 15 వరకు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ గడువు రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన జనరల్, వొకేషనల్ విద్యార్థులకు, అలాగే ప్రైవేట్ అభ్యర్థులకు. సో ఈ ఏడాది ఇంగ్లీష్ ప్రాక్టికల్ నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు 100 ఫీజును చెల్లించాల్సిందిగా తెలిపింది. ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సుకు 530, ఇంగ్లీష్ ప్రాక్టికల్స్కి అదనంగా 100 చెల్లించాలి. ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సుకు 870 చెల్లించాలి. అలాగే సెకండ్ ఇయర్ జనరల్ కోర్సుకు ఆర్ట్స్ విద్యార్థులకు 530, సెకండ్ ఇయర్ జనరల్ కోర్స్ సైన్స్ విద్యార్థులకు 870 చెల్లించాల్సింది. సెకండ్ ఇయర్ వొకేషనల్ కోర్సుకు 870 చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యుయేషన్ పరీక్ష కేవలం బ్యాక్లాగ్ స్టూడెంట్స్కు మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.